ఒక వయసు వచ్చిన తర్వాతే బాప్తిసం ఇవ్వాలి అని కూడా బైబిల్లో ఉంది. ఇక నీళ్లలో పూర్తిగా మునగకుండా నీళ్లు చిలకరించినా లేదా తల మీద పోసినా బాప్తిసం తీసుకున్నట్టేనా అంటే అది కాదనే చెప్పాలి. నిజానికి బైబిల్లో బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ నీళ్లలో పూర్తిగా మునిగి బాప్తిసం తీసుకున్నవారే. ఇక యేసు కూడా తన 30 ఏట ఇలానే నీటిలో మునిగే బాప్తిసం తీసుకున్నారు. ఇక్కడే మరికొందరికి ఒక ప్రశ్న కలగవచ్చు, యేసు ఎందుకు బాప్తిసం తీసుకున్నాడు అని. అంటే ఆయన కూడా పాపాలు చేశారా అని. నిజానికి పాపాల విషయంలో పశ్చాత్తాప పడుతున్నానని చూపించడానికి యేసు బాప్తిసం తీసుకోలేదు. తన తండ్రి ఇష్టాన్ని చేయడానికి తనను తాను అర్పించుకుంటున్నానని చూపించడానికే ఆయన బాప్తిసం తీసుకున్నారు. యేసు అప్పటి వరకు వడ్రంగి పనిచేశారు. అయితే ఇప్పుడు పరలోక తండ్రి దేనికోసమైతే తన భూమి మీదకు పంపించాడో ఆ పరిచర్యను మొదలు పెట్టాల్సిన సమయం వచ్చింది. అందుకనే తన తండ్రికి తాను అర్పించుకుంటూ బాప్తిసం తీసుకున్నారు. అయితే యేసు బాప్తిసం తీసుకున్నప్పుడు యెహోవా తన పరిశుద్ధాత్మ శక్తిని ఆయన మీద కుమ్మరించారు. దాంతో యేసు ఒక కొత్త రీతిలో ఒక